ఈ బ్రహ్మ విద్యా సాధన ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈ చేసేటప్పుడు ఈ షట్చక్రాల పైన సాధన అనేది ఏ విధంగా ఉంటుంది గురుగారు? షట్చక్రాల సాధన ఇది మీకు మనం పిల్లలుగా ఉన్నప్పుడు లోపల ట్రైనింగ్ ఏదో అయిందన్నా కదా, అది మన గొప్ప వాళ్ళు చెప్పారు. దానికి ఇక్కడ మాడగొట్టుకుంటుంది, దానిని అది కుండలిని అని కొంతకాలం అది పోతుంది, కిందికి వస్తుందని. అది కొద్దిగా నమ్మటానికి వీలుండదు, కానీ అది పెద్దవాళ్ళు చెప్పారు మనకు. ఎప్పుడైతే మనము ఈ సాధనలో కుంభక స్థితి ఏర్పడుతుంది చూడండి. ఇప్పుడు ప్రాణాయామ ఉంది మనకి, ప్రాణాయామలో రేచకము పూరకం ఇట్లా ఎప్పుడైతే కుంభకము ఆపుతామో అప్పుడు ఎనర్జీ అంతటా వ్యాపిస్తుంది. కుంభకం అప్పుడు ఈ కుండలి ఇప్పుడు మనం పుట్టలో ఏదన్నా గడ్డపారుతోనంటే పాములు వేస్తుంది కదా, అట్లా కుంభకము అనేది దాన్ని ప్రెస్ చేసినట్టు అనమాట. అంటే లోపల సీల్డ్ అన్నమాట, అది స్ప్రింగ్ లాగా ఉంటుంది. అది ఈ సాధన చేత ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బ్లో అవుట్ అవుతుంది. మనకి ఇప్పుడు థమ్స్అప్ వీటిలో తీయగానే బుస్సలు వస్తాయి చూడండి. ఈ సాధన వల్ల ఈ ఎనర్జీ ఎక్కువై అది వచ్చి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ అది కుండలిని అంటే దాన్ని పాములాగా పోల్చారు. మనకి రామకృష్ణ మఠలో మోనోగ్రామ్ అట్లనే ఉంటుంది. ఆయన ఇట్లా ఉండి మధ్యలో అంశ, తర్వాత అలలు చూసి ఉంటారు మీరు. అయితే ఆ కుండలిని అనేది ప్రతీకగా ఉన్నది. కుండలిని అంటే రౌండ్గా చుట్టుకొని ఉండటం. అది ఆ రకంగా మనము నిరంతరం చేస్తూ ఉంటే అది అనుభవంకి వస్తుంది మనకి. దీనికి మతం అవసరం లేదు, దేవుడిని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కుండలిని జాగరణ జరిగినప్పుడు ఆ వ్యక్తి స్థితులు ఏ విధంగా ఉంటాయి గురుగారు? వ్యక్తి స్థితుల్లో ఈ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. వైబ్రేషన్ ఇలా కూర్చుంటే జంప్ అవుతుంది, ఈ కాళ్ళు పైకి జంప్ అవుతాయి. వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. అంటే గైడెన్స్ ఉంటే భయపడడు వాడు, గైడెన్స్ లేకుంటే ఇదేంటి అని మధ్యలో ఆపేస్తారు. కాబట్టి అందుకే మనకి ఫస్ట్ స్వేదము ప్రకంపనము అన్నారు. ఇది జంప్ కూడా అవుతాడు వాడు. ఇట్లా మా దగ్గర చాలామంది ఇట్లా పైకి కొద్దిగా జంప్ అవుతారు, కొద్దిగా 1 ఇంచ్ 2 ఇంచెస్. దాన్ని బట్టి మనం కుండలిని లేచింది అనుకోవచ్చు. ఇంకోటి ఇట్లా పులకలు వస్తాయి చూడండి మనకి, ఏదైనా వింటే ఈ పులకలు రావటం, ఏదైనా భగవంతుడికి సంబంధించిన పాట కానీ ఏదైనా వింటే పులకలు రావటం, పారవశ్యం, అది కూడా కుండలిని లేస్తుంది అనటానికి సిగ్నల్స్ ఇది. అట్లా ఆ రకంగా ఇవి బయట కనిపిస్తాయి మనకు. అదే బయట అంటే వాళ్ళ జీవన ప్రక్రియలో ఏమైనా మార్పు వస్తుందండి? అంటే జీర్ణ వ్యవస్థలో మార్పులు కానీ, తలనొప్పులు రావడాలు ఇలాంటివి జరుగుతాయి? తలనొప్పి ఏమి రాదు, తలనొప్పి రాదు. అయితే అది కొందరు అనుకుంటారు తలనొప్పి ఏం రాదు. ఇంకా చాలా మంచి లక్షణాలు కనిపిస్తాయి. ఏంటంటే ఉన్న వ్యాధులు, నొప్పులు ఇట్లాంటివి ఉంటే ఫిజికల్గా బాగా అవుతాడు వాడు. ధ్యానం ద్వారా వాడి లోపల తేజస్సు ఎక్కువైతుంది, చాలా గొప్ప తేజస్సు వస్తుంది. దానికి మనలో 16 కళలు ఉంటాయి. 16 కళలు, బంగారంలో 16 కళలు ఉంటాయి, చంద్రుల్లో 16, పాడ్యమి నుంచి అమావాస్య పున్నమ, మనలో కూడా 16 కళలు ఉంటాయి. అయితే తీవ్ర ధ్యానం చేసిన వాళ్ళలో ఈ ఫేసు కాపర్, డైమండ్, నీలంగా నా తీవ్ర సాధన దశలో నా ఫేసు మీద బంగారు కోటింగ్ లాగా ఇట్లా అయిపోయింది. బంగారు ఇట్లా రాశారు అన్నట్టుగా అయిపోయింది. అయిపోతే అందరిగా మా సోదర శిష్యులు ఉంటారు, అరే రగన్న కలర్ అట్లా అయిపోయింది అని. చాలా అది ఒక ఏదో సిద్ధులు కొన్ని కలుగుతుంటాయి. దూరశ్రవణము, దూరదృష్టి, మనం ఇక్కడ ఉండి ఎవరైనా వచ్చేది చెప్పగలం అంటే అవి ఆటోమేటిక్గా అవుతాయి, మన ఇచ్చ కాదు. అంటే ఎదిగినా ఇప్పుడు చూడండి, మొక్క ఎదిగినా కొద్ది పువ్వులు కాయలు వస్తాయి, మనం ఎదిగినా కొద్ది పురుషుడికి మీసాలు ఇవి వచ్చినట్టు. అట్లాగే మనలో అనేక సిద్ధులు ఉన్నాయి, అష్టసిద్ధులు కూడా సంప్రాప్తిస్తాయి. కానీ వాటి మీద అంత ధ్యాస పెట్టొద్దు. అది చాలా అంటే సృష్టిలో ఎక్కడో జరిగేది మనకు ముందే తెలిసిపోతుంది ఎవరైనా. నాకు చిన్నప్పుడే 8వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయినట్టు ఒక శబ్దం వినిపించింది నాకు, అశరీరవాణి వినిపిస్తే నేను వచ్చి ఇట్లా అమ్మమ్మ చనిపోయిందని ఇట్లా వినిపించింది అంటే, అమ్మమ్మకే మొన్న బాగానే ఉండేనా అంది. అంతలోనే ఒక ఆయన గంట తర్వాత వచ్చి మీ అమ్మ చనిపోయిందమ్మా అని చెప్పాడు. అట్లా ఎన్నో, అంటే అది అన్నీ ముఖ్యం కాదు, కానీ అట్లాంటివి కలుగుతూ ఉంటే సాధకుడికి ఉత్సాహం కలుగుతుంది. ఆ రకంగా
మెయిన్ ఏంటంటే కుండలిని కదిలిందని తెలవటానికి ఇట్లా ఇట్లా కూర్చున్నాం అనుకోండి, చైలు ఇట్లా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఆసనాలన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. ఇప్పుడు ఆసనాలు చేస్తే సూర్య నమస్కారాలు చేస్తాం కదా, అవునండి. ఈ కిందికి ఇట్లా వంగట. ఇప్పుడు నమాజ్ ఉంది చూడండి, ముస్లిమ్స్ చేసే నమాజ్ కూడా అది ఆసనంలో ఈ కుండలిని సాధకుడు కూర్చుంటే ఇట్లా అవుతుంది, శరీరం వెనక్కి అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది. అంటే ఒక మన పరమహంస ఏం చెప్తాడంటే, ఏనుగు గుడిసెలో జ్వరబడ్డట్టు అంటాడు ఆయన. అంటే అంత ఎనర్జీ మనలో ఉత్పత్తి అవుతుంది అన్నమాట. అది తెలుస్తుంటాయి. అంటే మీకు జరిగినప్పుడు మీరు మీ గురుగారితో ఏమేమి పంచుకున్నారు మరి? ఎట్లాంటి వాటిని వారు ఓహో ఇట్లా అవుతుందా, చాలా మంచిదిరా, దీంట్లో అభివృద్ధి జరిగినట్టు అని చెప్పేవాడు. ఇప్పుడు సహస్రారం వరకు దీన్ని తీసుకెళ్లారని మీకు ఎంతకాలం సాధన చేసిందో తెలిసిందండి? ఇప్పుడు ధ్యానంలో ఇట్లా మనం చేసేది అక్కడేం ఉండదు. మనం కేవలము ఇట్లా కొందరు ఇట్లా అనుకోవాలి, ఇక్కడికి పోయినా అది అనుకునుడు కాదు, అది భ్రమ అవుతుంది. కొందరు మూలాధారం దాటినాం అనుకో పలానా అదంతా ఏంటంటే కల్పన. అట్లా కాదు. ఇప్పుడు మనం ట్రైన్లో కూర్చున్నామండి, నిజామాబాద్లో నేను కూర్చున్నా, నేను హైదరాబాద్కి వచ్చినా అనుకుంటే వస్తానా? అంటే అదే ట్రైనే తీసుకొస్తుంది మనం. అట్లాగే నిత్య ధ్యానం చేయటం వల్ల మన అభిరుచి బట్టి దాని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు మేమేంటంటే అప్పుడు మాకు వేరే జీవితం లేదు, ఇదే జీవితం. నాకు 5 సంవత్సరాలు పట్టింది, గురువుగారికి 1 ఇయరే పట్టింది. గురువుగారికి 1 సంవత్సరమే, నాకు 5 సంవత్సరాలు నాకు పట్టింది. అట్లాగా మన అభిరుచి బట్టి అది సమయం ఉంటుంది, దానికి ఇంత అని లేదు. మనం కూర్చుంటే చాలు, మనకు తెలుస్తుంది వెన్నుపూస వెంబడ ఏదో ప్రయాణం చేస్తున్నట్టు. ఒక ఏది థర్మామీటర్లో మెర్క్యూరీ ఎట్లా వెళ్తుంది చూడండి, అది అట్లాగా మనకి వెన్నుపూస వెంట ఇట్లా వెళ్ళటం కనిపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది అనుభవం. దీనికి ఫలానా మతము, మానవుడిగా ఉంటే చాలు, జంతువు కావద్దు వాడు. అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి వాళ్ళు ఆరా చూడడం ఇవన్నీ కూడా మీరు చేస్తారా గురుగారు? అట్లాంటిది ఆరా చూడడం అంటే అది మరో మార్గం అయిపోతుంది. అది వాడికి ఇంట్రెస్ట్ వేరే అటు వెళ్ళిపోతుంది. అది అంతేం లేదు, అందరూ పరమాత్మ అంశనండి. ఆరా ఎందుకు ఇంకా. ఇప్పుడు నాకు ఇక్కడికి రాగానే ఇదే చర్చ అవుతుంది కాబట్టి నాలో లోపల వైబ్రేషన్స్ ఎక్కువైనాయి. అట్లా మళ్ళీ తోట పోతే చల్లగాలి వేరే ఉంటుంది. అవును కదా. అవును. మార్కెట్, చేపల మార్కెట్ పోతే కంపు వస్తుంది, మల్లెపూల దగ్గరకు పోతే సుగంధం. అసలు మనమే పరమాత్మ అంశ. వివేకానందుల వారితోని కొందరు ద్వైతులు వాళ్ళు, మనం ఎట్లా పరమాత్మ అవుతామండి? అద్వైత ఫిలాసఫీ ఉంది కదా. ఇప్పుడు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం కదా. అయితే వాళ్ళు ద్వైతులు వాదిస్తారండి. అంటే నువ్వు త్రికరణ శక్తిగా నమ్మితే నువ్వు పరమాత్మవే, నీకు చెయ్యి పరమాత్మ కాదా? ఆయనే వాదిస్తాడు, వాళ్ళు భయపడిపోతారు ఆయన. అంటే నువ్వు త్రికరణ శక్తిగా నమ్మటం లే, నువ్వు మనిషివని నమ్ముతున్నావు కానీ నువ్వు అక్కడే ఆగిపోయినావు, నువ్వు నమ్మటం లేదు. అంటే నమ్మటం అంటే వాడికి సాధన చేయాలి వాడు. ఇప్పుడు గ్రంథ పఠనంతో లాభం లేదు, దీనికి గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, జపతపాలు అవసరం లేదు, తీర్థయాత్రలు అవసరం లేదు. తీర్థయాత్రలు ఏదో స్థల మహిమ అని మన వాళ్ళు చెప్తారు. మా వాళ్ళు ఎటు పోతున్నా నేను ఎటు పోను. అంటే నేను అంతకుముందు ఏంటంటే కొన్ని ఈ ధ్యాన విద్యను చూసి మా నాన్నగారు బాగా బాధపడేవారు. అందరిలాగా పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తే ఆగి కదా, అదే ఎవరికైనా అంతే. మా నాన్నగారి మిత్రుడు కాశీలో ఉండేవాడు, అనుకోకుండా వచ్చాడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు నేను చెప్తుంటే. అరే ఈ విద్య అక్కడ ఎవరికి తెలియదు, నేను ఒక 2 నెలలు కాశీలో ఉన్నాను. కాశీలో ఉండి హిందీ మనకు వచ్చు కదా, ఇట్లా పరిచయం చేశాడు. గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాల్లో ఉన్నది కానీ ఈ జ్ఞానం ప్రాసెస్ లేదు అక్కడ. నేను చెప్తే చాలామంది దాన్ని అనుసరించారు కాశీలో కూడా. ఇదే మన చెప్తే వైబ్రేషన్స్ ఇవన్నీ వచ్చాయి, మేము చేసుకుంటామన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి దాంట్లో సరి అయిన గ్రంథంలో గురువు ఉండడు, గ్రంథంలో మార్గము ఇట్లా ఉంటుంది. హైదరాబాద్ అని బెంగళూరులో కూడా బోర్డు ఉంటుంది, కానీ వాడు ప్రయాణం చేయాల్సిందే కదా. అట్లాగా అది అనుభవంకు వెంటనే చాలామంది నాస్తికులు వాళ్ళు కూడా కూర్చున్నారు, ఒక వారం రోజులు వాళ్ళకి అనుభవం వచ్చింది. ఇక వాళ్ళు దాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకోరు కదా ఎవరైనా. అంటే ఒకటి ఏంటంటే మీరు అడిగారు కదా, మన జన్మ ఎందుకు వచ్చిందంటే పరమాత్మ అనుభవానికే వచ్చింది. మనం ఎక్కడి నుంచి మనలో ఉన్న ఏదో చిన్న అంశను
ఆత్మ అని మనం మనిషి అనుకుంటున్నాం ముందు. మనిషిగా ఉంటుంటలేడు. మానవుడే 24 గంటలు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలో ఆత్మ నేను పరమాత్మ నేననే జ్ఞానం ఉండాలి, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలో. కానీ నేను మనిషిని అనే జ్ఞానమే ఉండటం లేదు కదా. అందుకే ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని కోర్టులు. మనిషిగా ఉండగా మృగమవుతున్నాడు, రాక్షసుడవుతున్నాడు. ఇప్పుడు అంత మానవత కూడా రావాలి. మనిషిగా మారాలంటే కూడా ఈ విద్య తప్ప మరోది లేదు. ఐఏఎస్ దీన్ని పనికిరావు. ఐఏఎస్ అయినా వాడు ఏం చేయాలో అది మనకు తెలుసు కదా. వాడు ఎంత ఉన్నత స్థితిలో ఉంటాడు కానీ వాడి బుద్ధి కిందికే ఉంటుంది. మానవుడి పరిపూర్ణ స్థితి ఏంటంటే పరమాత్మ స్థితిని పొందటమే. మన వాళ్ళు పండితుడు అదొక స్థితి, ఐఏఎస్ అదో స్థితి, తర్వాత ప్రొఫెసర్ సైంటిస్ట్ అదో స్థితి. కానీ పరమాత్మ స్థితిని పొందటం, ఈ శరీరాన్ని ఏది నడిపిస్తున్నదో అది నేను అని తెలుసుకోవటం. అందుకనే తత్వమసి అంటే అది నేనై ఉన్నాను. సోహం అదే నేను, అయమాత్మ బ్రహ్మ. అంటే మన ఋషులు ఏంటంటే సైంటిస్టులు, ఇప్పటి టర్మినాలజీ. వాళ్ళు అదే అడవిలో ఉన్నారు పాపం, చిన్న గుడిసెల్లో, పెద్ద అదేంటి ఫామ్ హౌస్ లేవు కదా, చిన్న అడవే ఫామ్ హౌస్ వాళ్ళది, అడవి అంతా వాళ్ళది కదా. ఆ రకంగా ఉండి దీన్ని కనుక్కున్నారు వాళ్ళు. ఎట్లా అంటే పాలు కాగబెడితే అది అంత వచ్చినాక నెయ్యి కాగబెడితే నానమ్మ ఏం చేసేది, గోకు ఇచ్చేది మనకి. నెయ్యి కాగినాక కింద అడుగు వస్తుంది చూడండి, అట్లా గోకు ఇచ్చేవారు. అట్లా వాళ్ళు జీవితాన్ని ఆ రకంగా ఆ పరమాత్మ జ్ఞానానికి, అంటే అదొక్కటి నేర్చుకుంటే మిగతా అన్నీ వస్తాయి. ఏదైతే నువ్వు పరమాత్మకేసి ప్రయాణం చేసి అనుభవాన్ని పొందితే మిగతా విద్యలన్నీ నీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ రకంగా మానవ జీవితానికి నేను మనిషినే కాదు పరమాత్మను కూడా అని. అవునండి. అంటే ఈ విద్య నేర్చుకోవడానికి క్షేత్రశుద్ధి అనేది ఏ విధంగా జరగాలి గురుగారు? ఆ క్షేత్రశుద్ధి మెయిన్. మనం ఎంతసేపు సబ్బులు ఇవన్నీ రాస్తున్నాం, అది తప్పదు, చేయాలి. అది బాహ్యశుద్ధి. అది క్షేత్రశుద్ధి కావాలంటే లోపల ఈ మాంసాహారము, ఈ తాగటము ఇవన్నీ ఉండొద్దు. ఎలాంటి పదార్థం తింటే అలాంటి మనకి ఏది బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తాడు, ఆహారం 3 రకాలు అవుతుంది. బాహ్య భాగము పొట్టుగా అవుతుంది, మధ్య భాగము మాంసము, సూక్ష్మ భాగం మనసు అవుతుంది. అందుకని వాడు లిక్కర్ తాగగానే సూక్ష్మం కదా, వెంటనే వాడి మైండ్ మీద పనిచేస్తుంది. అట్లాగే ప్రతి పదార్థం కూడా అదే గుణం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ప్రోడక్ట్ ఎక్కువ కొలెస్ట్రాల్ వస్తుంది. కాబట్టి సాత్విక ఆహారమే మంచిది. కూరగాయలు ఇవి దాంట్లో ఉన్నాయన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏనుగు ఉన్నది, ఏనుగు శాకాహారి, మరి ఎంత బలం ఉంటుంది దానికి కదా, అంత బలం ఉంటుంది. అట్లాగా శాకాహారము మెయిన్. తర్వాత ఈ మిగతా తాగటం గీవటం కూడా నిషిద్ధం. అంటే ఇది క్షేత్రం బాగుంటేనే మనం, ఉదాహరణకి పాలల్లో ఏదైనా పడిందనుకోండి విరిగిపోతాయి. దేహం కూడా అంతే. ఇది పుట్టినప్పుడు మనం తల్లి గర్భంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నామో బయటకు వచ్చినాక అట్లా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. లౌకిక విద్య కానీ పరమాత్మ విద్య కానీ.